చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది. అంతా జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో సిబిఐకి అప్పగించారు. సో సిబిఐకి అప్పగించేసిన తర్వాత జరిగినటువంటి పరిణామక్రమాన్ని ఎవరు కూడా మాట్లాడట్లేదు. దాని గురించి ఎవరు కూడా డిస్కస్ చేయనటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో ఆమె చాలా ఆరోపణలు చేస్తున్నారు సుగాలి ప్రీతి తల్లి. ఏంటంటే అధికారంలోకి రాగానే మొదటి కేసు దీన్నే తీసుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆమెతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా సుగాలి ప్రీతి తల్లి చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలు నిజమేనా? నిజంగా మీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు చేసిన దానికంటే మీరు ఏమి చేయలేదా? ఏంటి అసలు ఎక్కడ వాళ్ళకి న్యాయం జరిగింది, ఎక్కడ న్యాయం జరిగింది? ఇప్పుడు మీట్లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సునీత గారు అన్మ్యూట్ చేయండి. నమస్తే సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్తే అండి. సార్, ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారి బాధ, పార్వతమ్మ గారి బాధ అయితే ఎవ్వరూ తీర్చలేంది సార్. ఆ తల్లి గర్భశోకానికి మాత్రం వర్ణనాతీతం సార్. అయితే ఒకటి, మనం ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా, ఎంత బాధలో ఉన్నా కూడా మనకి కష్టంలో అండగా నిలిచిన వాళ్ళని నిందించటం అనేది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఆ రోజు పార్వతమ్మ గారు బాధని విని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హలో సార్, వినిపిస్తుందా అండి? హలో, సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి సునీత గారు, మాట్లాడండి. ఆవిడ బాధ అయితే, ఒక తల్లి బాధ అయితే ఈ రోజు అది వర్ణనాతీతం సార్. ఆ కుటుంబానికి వచ్చిన కష్టం నిజంగా ఎవ్వరికి రాకూడదు సార్. అయితే మనం ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా మనకి కష్టంలో ఉన్న వాళ్ళని నిందించటం అనేది మాత్రం, అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వాళ్ళని నిందించటం అనేది మాత్రం అసలు కరెక్ట్ కాదు సార్. ఆ రోజు వాళ్ళ బాధ విని పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని భుజాన్ని వేసుకుని వాళ్ళకి అండగా నిలిచి 2 లక్షల మందితో కర్నూలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం అండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు విమర్శించటం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు సార్. నిజంగా ఆ రోజు ఆ బహిరంగ సభ తర్వాతే ఆ అధికారంలో ఉన్నటువంటి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి రెస్పాండ్ అవటం మొదలు పెట్టింది సార్. అంతకు ముందు ఈ ప్రభుత్వం ఆ కేసు గురించి రెస్పాండ్ కాలేదు సార్. ఆ బహిరంగ సభ తర్వాతే ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదవటం, దానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావటం కూడా జరిగింది సార్. అయితే ఈ రోజు ఆ కేసు కోర్టులో ఉన్నది సార్. ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని గురించి ఈ రోజు ఎవరైనా కానీ బయట ఎలా మాట్లాడగలుగుతారు? దాని గురించి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా అది కోర్టు పరిధిలో ఉన్న విషయం గురించి ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతారు సార్? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటి సునీత గారు, సరే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కేసుకి సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ లీడర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించినటువంటి పరిణామక్రమం ఒక్కసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్స్ ఒకసారి మీరు ప్లే చేయండి. ఒకసారి మనం కానీ చూస్తే ఈ కేసు 2021లో ఆ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారనమాట. 2021 ఆగస్టు 16వ తేదీన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ 2023/2/2022లో ఇది రిటర్న్ అయిందనమాట. సో రిటర్న్ అయిన తర్వాత 2025 అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు, అంటే 13/2/2025 వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు కాల. అప్పటి వరకు కూడా, అంటే దాదాపు 3 ఏళ్ల పాటు ఈ కేసు ఏమైపోయిందో కూడా తెలియదు. సో మనం ఒకసారి ఆ డాక్యుమెంట్ చూస్తున్నాం. మీ పక్కన ఒక డాక్యుమెంట్ వస్తుంది, అందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సురేష్ కుమార్ అని ఆయన లెర్నడ్ స్టాండింగ్ కౌన్సిల్ సిబిఐకి సంబంధించి ఆయన ఒక ఫైల్ సబ్మిట్ చేశారు, కౌంటర్ ఫైల్. ఏంటి అంటే అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటి అంటే రీసబ్మిట్ ద సేమ్ అఫిడవిట్, అంటే మేము చేసినటువంటి అఫిడవిట్ని రిటర్న్ చేశారు, దాన్ని రిజిస్ట్రీ తిరస్కరించి మాకు దాన్ని మళ్ళీ రిటర్న్ చేశారు. సో దీని మీద మేము మళ్ళీ దాన్ని ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 3 ఏళ్ల పాటు దీని మీద సరైనటువంటి ఫాలో అప్ లేకపోవడం కూడా ఒక కారణం అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. దీని మీద ఏమంటారు మీరు? సార్, అసలు ఈ కేసు ఇక్కడ వరకు, ఈ దశ వరకు వచ్చిందంటే అందుకు కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారే సార్.
ఎందుకంటే ఆ రోజు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం పైన ఎవరు కూడా బయటకు వచ్చి ఎదురు తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి నేను మీ దీనికోసం రోడ్డు ఎక్కవలసి వస్తుందని బహిరంగంగా అంత పెద్ద సభలో మాట్లాడటం వల్ల ఈ కేసు అప్పటి నుంచి కూడా నడుస్తుంది. ఇది ఇంతవరకు వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే సార్. అయితే ఒకటి ఈవిడి పార్వతమ్మ గారు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇది ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు ఈ దశకు వచ్చిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారైనా లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళు స్వయంగా శిక్ష వేయలేరు కదా సార్. కోర్టు పరిధిలో ఉన్న దానికి వాళ్ళు శిక్ష వేయలేరు కదా, అది కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం సార్. కానీ ఒకటి ఈవిడ రోజు పవన్ కళ్యాణ్ గారి ఈ కేసుని రాజకీయంగా వాడుకున్నారు ఇలాంటి మాటలు మాట్లాడటం ఇలాంటి విమర్శలు చేయటం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఆయన రాజకీయంగా రాజకీయంగా వాడుకున్నారు అనేది కూడా ఒకసారి ఆవిడ ఆలోచించుకుని మాట్లాడాలి. ఎందుకంటే కర్నూలులో జనసేన పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు సార్ కర్నూలులో. అలాగే మిగిలిన అలాంటప్పుడు ఈ కేసుని ఎలా వాడుకుంటారు సార్ రాజకీయంగా? పైగా మిగిలిన 21 చోట్ల జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల కేవలం ఈ కేసు వల్లనే వాళ్ళు గెలిచారంటారా? కాదు కదా. అలాంటప్పుడు ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నారు? ఓకే మేడం, ఓకే, ఒక్క నిమిషం. నాగమణి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా మీ హయాంలో న్యాయం జరిగింది సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకి. మీ హయాంలోనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, భూమి కావచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏదైతే చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఇచ్చేశారు.